రెండు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ మీద మీ అందరికీ కూడా ప్రాపర్ ఓరియంటేషన్ ఖచ్చితంగా ఉండాలి అని, ఆ ప్రాపర్ ఓరియంటేషన్లో ఎక్కడా కూడా ఫ్లాస్ లేకుండా ఆ ప్రాపర్ ఓరియంటేషన్ ఉండేట్టుగా చూడడం కోసమే ఈరోజు ఈ వీసీని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో మొట్టమొదటగా we will be discussing on జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఆల్మోస్ట్ క్యాంప్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫ్యాగెండ్కి వచ్చినాయి. ఈ ప్రోగ్రాంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, దట్ ఈస్ ద 5th phase. ఆ 5th phase ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ హ్యాండ్ హోల్డింగ్. సో దాని గురించి సమగ్రమైన అవగాహన ప్రతి కలెక్టర్కు ప్రతి ఆఫీసర్కు ఉండాలి అని ఒక దృఢమైన నిర్ణయంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇందులో యాజ్ యూఆర్ అవేర్ యాజ్ టు వై వీ హ్యాడ్ కండక్టెడ్ దిస్ హెల్త్ క్యాంప్. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అనేది ఏదైతే మనం తీసుకొచ్చినామో దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి అన్నది ఇట్ షుడ్ ఆల్వేస్ స్టే ఇన్ యువర్ మైండ్. మన ఆలోచన ఏమిటి, మనం ఎందుకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ జస్ట్ నాట్ అన్ ఆర్డినరీ హెల్త్ క్యాంప్. ఇది ఫస్ట్ మీ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా మనసులోకి పూర్తిగా ఎంబెడ్ కావాలి. దిస్ ఈజ్ జస్ట్ నాట్ అన్ ఆర్డినరీ హెల్త్ క్యాంప్. ఆర్డినరీ హెల్త్ క్యాంప్ అంటే అప్పటికప్పుడు హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తాం, హెల్త్ క్యాంప్కి వచ్చిన వాళ్ళకి అప్పటికప్పుడు ఏదో చూడడం చేస్తాం, చూసిన తర్వాత వాళ్ళకు మందులు కూడా ఇచ్చేస్తాం, ఇచ్చేసిన తర్వాత జై హింద్ చెప్పేస్తాం. బట్ దిస్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ హెల్త్ క్యాంప్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ స్టార్ట్స్ ఆఫ్టర్ ది క్యాంప్. దట్ ఈస్ ద హ్యాండ్ హోల్డింగ్ పార్ట్. That is the reason why this జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ is so important. ఇది ఖచ్చితంగా ఎంబైబ్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ హెల్త్ క్యాంప్స్ ఆర్ కమింగ్ టు a closure, where I think as it is గానే డోర్ టు డోర్ సర్వే or rather screened households చూస్తే almost 91% in urban areas లో ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ది హౌసెస్ హెవ్ బీన్ స్క్రీన్డ్. జల్లడబట్టే కార్యక్రమం, ప్రతి ఇంటికి వెళ్ళడం, ప్రతి ఇంట్లోనూ కూడా జల్లడబట్టడం, ప్రతి ఇంట్లో కూడా ఏ ఆరోగ్య సమస్య అయినా కానీ ఎవరికి ఉన్నా కూడా వారిని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసిన వాళ్ళను మనం హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం. దిస్ ఈస్ ద ముఖ్య ఉద్దేశం ఆఫ్ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. సో దీంట్లో ఆల్మోస్ట్ 91% హౌస్ హోల్డ్స్ అర్బన్ ఏరియాస్లో స్క్రీనింగ్ కూడా అయిపోయాయి. 94.94% ఇన్ రూరల్ ఏరియాస్లో కూడా ఈ డోర్ టు డోర్ సర్వేస్ ఆర్ రాదర్ ఈ స్క్రీనింగ్ కార్యక్రమం అయిపోయిన పరిస్థితుల మధ్య ఈ 5th పార్ట్కి సంబంధించిన, ఈ 5th ఫేజ్కి సంబంధించిన ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ 1.44 crore హౌస్ హోల్డ్స్ను స్క్రీన్ చేయడమే కాకుండా ఏఎన్ఎంల ద్వారాను, సిహెచ్ఓల ద్వారాను స్క్రీన్ చేయించడమే కాకుండా, ఆశా వర్కర్ల ద్వారా అయితేనేమి వీళ్ళందరినీ స్క్రీన్ చేయించడమే కాకుండా 6.4 crore టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా ప్రతి ఇంట్లో యావరేజ్గా దాదాపుగా 4 టెస్టుల పైచిలుకు ప్రతి ఇంట్లో కూడా టెస్టులు చేస్తూ జల్లడబట్టే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ దాదాపుగా క్యాంప్స్ కూడా ఎన్ని కండక్ట్ చేసినాము అని అంటే కూడా ఆల్మోస్ట్ 10,032 సచివాలయాలు గ్రామీణ ప్రాంతానికి గాను ఆల్మోస్ట్ 9,869 క్యాంప్స్, అంటే ఆల్మోస్ట్ 98% క్యాంప్స్ కూడా పూర్తయిన
నేపథ్యంలో మనం ఈ 5th ఫేజ్కి సంబంధించిన ఇంపార్టెన్స్ గురించి ఈరోజు మనం క్షుణ్ణంగా మాట్లాడుతూ ఉన్నాం. అర్బన్ ఏరియాస్లో అయితే 2390 క్యాంపులు మనం ఆర్గనైజ్ చేయాల్సిన ఆలోచనతో అడుగులు ముందుకు వేసి ఈ 2390 క్యాంపులకు గాను 1841 క్యాంప్స్ ఇప్పటికీ అయిపోయాయి. అంటే 77% అర్బన్ ఏరియాస్లో కూడా హెల్త్ క్యాంప్స్ను పూర్తి చేసిన నేపథ్యంలో మనం ఈరోజు 5th ఫేజ్కి సంబంధించిన ఇంపార్టెన్స్ గురించి చర్చిస్తూ ఉన్నాం. రూరల్ ఏరియాస్లో అయితే క్యాంప్స్ అన్నీ కూడా 22వ తారీఖు కల్లా అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. అర్బన్ ఏరియాస్కి వచ్చేసరికి ఈ క్యాంపులు 29th నవంబర్ దాకా ఎక్స్టెండ్ అయ్యి 29th నవంబర్ కల్లా పూర్తవుతాయి అన్నది నాకున్న సమాచారం. మనం 5th ఫేజ్కి సంబంధించి చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఈ ఛాలెంజ్ను మనము మీట్ కావడం కోసం అది ఎలా చేయాలి అనే దాని మీద సమగ్రమైన అవగాహన ఉండేందుకు ఈరోజు మనం అంతా కలిసికట్టుగా ఈరోజు వి కమింగ్ టుగెదర్. మనం వీ హ్యావ్ యూటిలైజ్డ్ ఒక యాప్ను వాడడం. ఆ యాప్ ద్వారా వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఎవ్రీ సిటిజన్ హూ ఈస్ విజిటింగ్ ద జేఏఎస్ క్యాంప్స్. విజిట్ చేసిన వీళ్ళను ఈ యాప్ ద్వారా మనం విజిట్ చేయించడమే కాకుండా వీళ్ళకు సంబంధించిన సమగ్ర సమాచారం కూడా ఈ యాప్లో మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంది. వీటి ద్వారా పేషెంట్లకు ఎవరెవరికి ఫర్దర్ ట్రీట్మెంట్లు చేయాల్సిన అవసరం ఉంది, ఎవరెవరిని మనం నెట్వర్క్ హాస్పిటల్స్ లేదా మన గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్ అయినా కూడా ఎవరెవరిని మనం ఎక్కడెక్కడికి రెఫర్ చేసినాము, ఇవన్నీ కూడా డేటా మొత్తం మన దగ్గర కూడా యాప్లో భద్రంగా ఉంది. సో వీటికి సంబంధించి 3 కేటగిరీస్. 1 కేటగిరీ ఈస్ మనం జల్లడ బట్టి క్యాంపులకు తీసుకొచ్చిన కేటగిరీ. ఆ క్యాంపులో మనం ఐడెంటిఫై చేసి 5th నవంబర్ కల్లా దాదాపుగా 85,000 కేసులను మనము వీ హ్యావ్ రెఫర్డ్ టు ది హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్కు కానీ మన స్పెషలిస్ట్ కేర్ కోసం మన టీచింగ్ హాస్పిటల్స్ కానీ రెఫర్ చేసిన కేసులు ఆల్మోస్ట్ 85,000 కేసులు. ఇది ఫస్ట్ కేటగిరీ. ఈ 85,000 కేసెస్ను మనం ఈ క్యాంపుల ద్వారా ఐడెంటిఫై చేసి 85,000 పీపుల్ను మనం వీ హ్యావ్ డిసైడెడ్ దట్ దీస్ పీపుల్ నీడ్ ఫర్దర్ ట్రీట్మెంట్. సో ఈ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కోసం వీళ్ళను నెట్వర్క్ హాస్పిటల్స్ కానీ లేకపోతే టీచింగ్ హాస్పిటల్స్కి కానీ రెఫర్ చేయడం చేసిన కేసులు. ఈ 85,000 కేసులను హ్యాండ్ హోల్డ్ చేయడం ఒక కార్యక్రమం. దిస్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ది హోల్ సబ్జెక్ట్. ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసులన్నీ కూడా మన మొబైల్ యాప్ ద్వారా మనం ట్రాక్ చేసి, మొబైల్ యాప్ ద్వారా వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి, వీళ్ళందరినీ మ్యాప్ చేసి, ప్రతి సచివాలయం పరిధిలోనూ కూడా ఈ మ్యాప్ చేసిన డేటాను వీ హ్యావ్ కనెక్టెడ్ టు ద విలేజ్ క్లినిక్. We have attached this to the family doctor concept, and through the family doctor concept and through the village clinic which is present in the Grama Sachivalayam or Ward Sachivalayam, and through the staff within the village clinic, that is the CHOs, the ANMs and the ASHA workers, we will be tracking and monitoring and hand-holding the entire process for that patient. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఇంతవరకు ఈ 85,000 కేసుల్లో దాదాపుగా 85,000 కేసులకు గాను నాకున్న సమాచారం ప్రకారం 13,850 కేసులను సోఫార్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళని సక్సెస్ఫుల్లీ బెటర్ ట్రీట్మెంట్ కోసం వీళ్ళందరినీ కూడా మనం
నెట్వర్క్ హాస్పిటల్స్కి కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి కానీ మనం పంపించడం జరిగింది. మిగిలిన వాళ్ళందరినీ కూడా మిగిలిన 85,000 పైచిలుకుగా నమోదు కాబోతా ఉన్న వీళ్ళందరినీ మైనస్ ఈ 13,850 కేసులు ఏదైతే మనం ఇంతవరకు మనం ఆల్రెడీ ఇప్పటికే హాస్పిటల్స్కి మనం ఏదైతే పంపించగలిగామో ఆ మిగిలిన వాళ్ళందరినీ కూడా టైం బౌండ్ మేనర్గా వీళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో నెట్వర్క్ హాస్పిటల్స్కు పంపించడం, నెట్వర్క్ హాస్పిటల్స్లో బెటర్ ట్రీట్మెంట్ వాళ్ళందరికీ కూడా అందేట్టుగా చూడడము, ఆ తర్వాత వాళ్ళకు సంబంధించిన మందుల దగ్గర నుంచి వాళ్ళ రెఫరల్ సర్వీసెస్ అన్నీ కూడా మనం చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేయడం. ఇది మిగిలిపోయిన కార్యక్రమం, మీరు ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉన్న కార్యక్రమం. క్యాంపులు అయిపోయేసరికి బహుశా 85,000 కాస్త బహుశా 90,000 అవుతాయేమో ఉజ్జాయింపుగా. ఈ 90,000 కేసుల్లోనూ కూడా యూ వుడ్ హ్యావ్ టు హ్యాండ్ హోల్డ్ దెమ్, ఎన్షూర్ దట్ దే ఆర్ రెఫర్డ్. ఈ ప్రక్రియ మొత్తము కంప్లీట్ చేసే కార్యక్రమం కంప్లీట్ కావాలి. నాట్ ఓన్లీ రెఫరెన్స్ బట్ హ్యాండ్ హోల్డింగ్ ఎక్సర్సైజ్ అనేది జరగాలి. అంటే విచ్ ఇంక్లూడ్స్ ఈవెన్ ద ప్రొసీజర్. అక్కడ ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆపరేషన్ చేయించడం, ఆపరేషన్ చేయించిన తర్వాత వాళ్ళని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమం, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని మళ్ళీ హ్యాండ్ హోల్డ్ చేస్తూ వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం అన్నీ కూడా డిసెంబర్ ఎండ్ కల్లా పూర్తిగా అన్ని కేసులు కూడా కంప్లీట్ అయ్యే కార్యక్రమం దిశగా అడుగులు వేయాలి. మొత్తం ఈ 90,000 పైచిలుకుగా ఉండే ఈ కేసులన్నింటినీ కూడా వీటికి ఇన్ఫ్యాక్ట్ పేషెంట్ను ఆ నెట్వర్క్ హాస్పిటల్స్ కోసం పంపించే దానికోసం ఈ రెఫర్డ్ పేషెంట్స్కు ఒక్కొక్కరికి 500 రూపాయలు డబ్బిచ్చైనా సరే, సో దట్ ఇట్ కవర్స్ ఫర్ దేర్ ట్రావెల్ అలవెన్స్. పంపించైనా సరే ఆ హాస్పిటల్స్ ఖచ్చితంగా వీళ్ళందరినీ పంపించేట్టుగా చేయండి. సో దాట్ వాళ్ళు అక్కడికి వెళ్ళడము, ట్రీట్మెంట్, ఆపరేషన్స్ ఏం జరగాలనో జరిగించిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఇంటికి సురక్షితంగా తెప్పించడము, ఇంట్లో వాళ్ళు మళ్ళీ వాళ్ళకందరికీ కూడా మందులు తినేట్టుగా వాళ్ళందరికీ కూడా హ్యాండ్ హోల్డింగ్ చేసేట్టుగా అడుగులు పడడం. కొన్ని కేసులు వీటిలో ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లో కవర్ కాని కొన్ని కేసులు కూడా మన దృష్టికి రావచ్చు. 1, 6, 2, 3 కొన్ని కేసులు ప్రాబబ్లీ ఒక వినూత్నమైన కేసులు ఉండొచ్చు విచ్ రిక్వైర్ ట్రీట్మెంట్. Probably they are not covered under the 3,300 procedures which are already empaneled in the Arogyashri list. So ఇటువంటి కేసులు కూడా ఏదైనా కూడా 1 or మిగిలిపోయినవి కూడా ఏమున్నా కూడా under the reference of the family doctor, under the reference of the village clinic, connect the village clinic, connect the family doctor, and family doctor reference ఆధారంగా refer this patient to the district hospital, refer this patient to the teaching hospital in the district, which will automatically be covered as free treatment under Arogyashri. Even if that procedure is not covered under Arogyashri Trust people are also sitting with me here. Currently I am instructing them also. Health Secretary is also sitting with me here. I am also instructing him as well that these procedures automatically will also be equalized as covered under Arogyashri. Anything, ఇప్పుడే కాదు, ఈరోజు ఈ పద్ధతే కాదు, గోయింగ్ ఫర్దర్ ఆల్సో. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇట్ విల్ బి కండక్టింగ్ these Jagananna Arogyashri camps regularly and periodically from 1st January. Every mandallo నెలకు 4 క్యాంపులు, 4 సచివాలయాల పరిధిలో. This is going to be a system in place so that 6 monthsలో ఎవ్రీ మండల్లో మళ్ళీ ఎవ్రీ విలేజ్ పూర్తిగా మళ్ళీ క్యాంప్ జరుపుతుంది. So this is going to be a నిరంతర ప్రక్రియ.